చలికాలంలో ఈ చక్కటి పీస్ పులావ్ని మనం హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని బాగా ఒక 3-4 సార్లు శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసి ఒక గంటైనా నానేయండి. ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని ఇదిగోండి బిర్యానీ దినుసులు నేను అన్ని ఇంగ్రీడియంట్ బాక్స్లో పెడుతున్నాను, డిస్క్రిప్షన్ బాక్స్లో. బిర్యానీ దినుసులు వేసేసి ఒకసారి దోరగా వేయించండి. మనకి మంచి స్మెల్ వస్తుంది. షాయి జీరా, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు, పువ్వు, ఇవన్నీ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మనకి. సో దీంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కచ్చా పిచ్చగా దంచేసి వేసేస్తున్నాం అనమాట. ఇది ఆప్షనల్. మీరు ఉల్లి వెల్లుల్లి తినాలనుకోకపోతే వేసుకోకపోయినా ఏం కాదు, తప్పకుండా టేస్టీగానే ఉంటుంది, మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. వేసుకోవాలనుకున్న వాళ్ళు ప్యూర్ బిర్యానీ టైప్ ఫీల్ రావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, వేసుకోకపోయినా ఏం కాదు, మీకు అయినా టేస్టీగానే ఉంటుంది. అయితే అల్లం వెల్లుల్లి స్మెల్ పోయేదాకా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిరపకాయలు, అదే ఇందాక చెప్పినట్టుగానే వెల్లుల్లిలాగే ఉల్లిపాయ కూడా ఆప్షనల్ అండి. మీరు వేసుకోకపోయినా ఈ పీస్ పులావ్ టేస్టీగానే ఉంటుంది, వేసుకోవాలనుకుంటే వేసుకోండి. సో మనకి గ్రీన్ పీస్ మామూలుగా తినడం ఇష్టపడని వాళ్ళు ఇలా చక్కగా పులావ్లా చేసుకొని తినచ్చు. ఇప్పుడు ఉప్పు వేసాను నేను కొంచెం, అలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పీస్, ఇవి ఫ్రెష్గా నేను వలిచిపెట్టిన గ్రీన్ పీస్ ఇప్పుడు మనకి సీజన్లో బాగా దొరుకుతున్నాయి కదా. సో అవే నేను వలిచేసి డీప్లో పెడుతూ ఉంటాను. అవి అప్పటికప్పుడు వలిచిన గ్రీన్ పీస్ ఫ్రెష్వి కడిగేసి వేసుకున్నాము. ఈ గ్రీన్ పీస్ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో ఒకవేళ మీకు మామూలుగా ఒక కర్రీలా నచ్చకపోయినా మీరు ఇలా రైస్లో అయినా తినచ్చు, పిల్లలకు కూడా పెట్టచ్చు. సో గ్రీన్ పీస్ కొంచెం ఉడికేదాకా చూసుకోండి. ఇప్పుడు ఫ్రోజన్ అంటే వెంటనే అయిపోతాయి, ఇవి కొంచెం టైం పడతాయి ఫ్రెష్వి. సో కొంచెం అంతా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకుంటే మీకు మగ్గిపోతాయి, గ్రీన్ పీస్ తొందరగా ఉడికిపోతాయి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఇంకా ఇప్పుడు రైస్ కోసం అని 1.5 కప్ టు 2, మీ రైస్ బట్టి వేసుకోండి. నా దానికి 2 పడుతుంది కాబట్టి 2 వేసాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసాను. ఇప్పుడు బిర్యానీ మసాలా, మొత్తం అంతా బాగా కలుపుకోండి. నీళ్ళు కొంచెం టేస్ట్ చేయండి, మనకి ఉప్పు అది సరిపోయేలా చూసుకోండి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం ఉంది కదా, అవి వేసేస్తున్నాం. సో ఆల్రెడీ ఉండడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతాయి ఈ బాస్మతి రైస్. హ్యాపీగా మీరు లంచ్ బాక్స్లకు కూడా కట్టేసుకోవచ్చు. ఇప్పుడు అన్నం, కూర, పప్పు ఇన్ని రకాలు చేసే మూడ్ లేదు, కానీ వెంటనే కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తినాలంటే హ్యాపీగా మనం ఇలాంటి రైస్లు చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ ఉండదు, ఇంకా ప్యాకింగ్ కూడా చాలా ఈజీ. మనకి అన్ని పోషకాలు ఒక రైస్లోనే ఉంటాయి, చక్కగా తినేయడమే. పక్కన కూర ఉండాలి అని చూడక్కర్లేదు, ఆ గ్రీన్ పీస్తోనే మనం హ్యాపీగా తినేయచ్చు. సో ఇదిగోండి, ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఇంకా కొంచెం ఉడకాల్సింది ఉంది. ఆ పలుకు అలాగే ఉంది, మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొంచెం సేపు ఉడకాల్సింది ఉంది. సో ఇదిగోండి, ఇప్పటికి అయిపోయింది. కొంచెం కొత్తిమీర జల్లుకుంటున్నాం ఆ మంచి ఫ్లేవర్ కోసం. మీ దగ్గర ఉంటే మీరు పుదీనా వేసుకోవచ్చు, బట్ వేసుకోకపోయినా ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. దీనికి కంపల్సరీ పుదీనా ఉండాలి బిర్యానీ లాగా అని ఏం లేదు, దీనికి పుదీనా లేకపోయినా పర్వాలేదు, టేస్టీగానే ఉంటుంది. సో ఇదిగోండి మన కమ్మటి పీస్ పులావ్
హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇంకా మీకు చాలా హెల్తీ డిష్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.